తెలుపుతూ తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. ఎండ తీవ్రత నుండి బయటపడాలంటే మంచినీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే బయటకు వెళ్లాలి. అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగులు, కాటన్ దుస్తులను ధరించి వెళ్లాలి. వడదెబ్బ తగిలితే తడిబట్టతో ఒళ్లంతా తుడుచుకోవాలి. చల్లటి ప్రదేశాల్లో ఉండేలా ఆరోగ్య చర్యలు తీసుకోవాలని ప్రకృతి వైద్యులు పీసీవి స్వామి అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిరారవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపడుతున్నాయి. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతోటి వృద్ధుల నుండి పిల్లల దాకా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలతోటి ప్రజలు బయటికి వెళ్ళలేని ఒక పరిస్థితి వెంటాడుతుంది. ఇప్పుడు మనం దాదాపుగా అధిక ఉష్ణోగ్రతలను చూసుకున్నప్పుడు ప్రధానంగా 41 నుంచి 45 డిగ్రీల దాకా అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రధానంగా బయటికి వెళ్ళాలనేటువంటి ఏదైతే ఉంటే భయపడుతున్న పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అసలు ఆరోగ్యం అనేటువంటిది ప్రధానంగా ప్రజలకు అవసరమైంది. ఈ ఎండాకాలంలో ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలి, అట్లాగే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది విషయాల మీద ప్రకృతి వైద్యులు అట్లాగే పీసీవి స్వామి గారు మన దగ్గర ఉన్నారు. అధిక ఉష్ణోగ్రతలు వచ్చినప్పుడు అట్లాగే మండే ఎండలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల మీద డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ప్రకృతి డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు చెప్పండి, ప్రధానంగా ఏదైతే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ఎండలు మండిపడుతున్నాయి, ఈ సందర్భంలో అధిక ఉష్ణోగ్రతలకి ఎండలకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ప్రధానంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎండల నుంచి ఉపశమనం కలుగుతుంది? డబల్ లైన్ టీవీ ప్రేక్షకులకు అలాగనే తెలంగాణ ప్రజలకి బుద్ధవందనాలు. ఎండలు మండుతున్నాయి. విపరీతమైనటువంటి ఎండ తీవ్రత ఈ సంవత్సర కాలంలో ఉన్నది. దీని నుంచి తగు జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బ పట్టడానికి అవకాశం ఉంది. ఈ వడదెబ్బ తీవ్రతని తట్టుకోవటానికి ప్రధానంగా మనం పాటించాల్సిన ఒకటి, ఖచ్చితంగా తెల్లటి వస్త్రాలు, అవి కూడా కాటన్ దుస్తుల్ని, వదులుగా ఉండేటువంటి దుస్తుల్ని వాడాలి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గొడుగుని, టోపీని పెట్టుకోవాలి. ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా బయటికి వెళ్ళకుండా ఉదయం, సాయంత్రం చల్లబడిన తర్వాత మాత్రమే బయటికి వెళ్ళాలి. ప్రధానంగా వృద్ధులు, పిల్లల ఎళ్ళ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రధానంగా ఎండల సమయంలో అలా వాళ్ళ జాగ్రత్తలు ఏంటి? చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ రెసిస్టెంట్ పవర్ తక్కువగా ఉండటం ద్వారా ఈ ఎండ తీవ్రత వాళ్ళ మీద ప్రభావం చూపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉదయం అరచెక్క నిమ్మకాయలో నీళ్ళల్లో కలుపుకొని, తేనె నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగాలి. ఒక గ్లాసు నీళ్ళలో అరచెక్క నిమ్మకాయ, 3 స్పూన్లు తేనె కలుపుకొని తాగాలి. అలాగనే మజ్జిగ వీలైనన్ని సార్లు, కనీసం రోజులో 3 నుంచి 5 సార్లు మజ్జిగనే తాగాలి. అలాగే బార్లీ నీళ్ళు, అలాగనే సబ్జా గింజలు కూడా తరచుగా తాగుతూ ఉన్నట్టయితే మనం వృద్ధులు కానీ అలాగని చిన్నపిల్లలు కానీ వాళ్ళ రెసిస్టెంట్ పవర్ తగ్గకుండా ఎండ తీవ్రత నుండి, ఎండ తాపాన్ని నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరిగా అంటే ప్రజలు ఈ యొక్క ఎండల నుంచి ఉపశమనం కోసం చివరిగా ఏం చెప్పదలుచుకున్నాం? దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం 10 గంటల లోపే మనం బయటికి వెళ్ళాలి. సాయంత్రం 6 తర్వాత బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళినప్పుడు లూజు ఉన్నటువంటి, వదులుగా ఉన్నటువంటి వస్త్రాలని ఎక్కువగా వాడాలి. టైట్గా ఉన్నటువంటి నైలాన్, కాటన్ లాంటి, టెరీ కాటన్ లాంటి దుస్తుల్ని వాడొద్దు. అట్లే జీన్ పాయింట్లు లాంటి ఎక్కువ వాడొద్దు. కాటన్ దుస్తుల్ని వాడాలి. మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగనే పళ్ళ రసాలు, పండ్లని ఎక్కువగా, కొబ్బరి నీళ్ళని, బూడిద గుమ్మడికాయ, పుచ్చకాయ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ వేసవి తాపాన్ని నుంచి మనం త్వరగా బయటపడటానికి, వడదెబ్బ తలకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రధానంగా వడదెబ్బ అనేది ఏదైతే ఉందో ఎండాకాలం ఎక్కువగా ప్రజలకు అవుతుంది. కాబట్టి ఎక్కువ నీటి శాతం తీసుకోవాలి ఉన్నటువంటి ఏదైతే పండ్ల రసాలు తీసుకోవాలంటున్నారు ప్రకృతి వైద్యులు ఏదైతే పీసీవి స్వామి గారు, వాటితో పాటుగా ప్రధానంగా ఏదైతే నీరు శాతాన్ని ఎక్కువగా తీసుకోవాలనేది, అట్లాగే జాగ్రత్తలు ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రానికి ఖచ్చితంగా గొడుగు కానీ అట్లాగే
ఇతర సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అట్లాగే కాటన్ దుస్తులు కూడా ధరించాలని చెప్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు అత్యవసరంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ని, కొబ్బరి నీళ్ళని, మజ్జిగని తాగాలి అని చెప్పేసేసి చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసర జాగ్రత్తలు, తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేశారు. కాబట్టి ఆరోగ్య అభిలాషులందరూ కూడా అట్లాగే ఆహారం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మాంసాహారానికి దూరంగా ఉండాలని కూడా చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్య ప్రేమికులు అట్లాగే ప్రధానంగా ఎండతాపా నుంచి అందరూ కూడా దీని నుంచి ఏదైతే ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ప్రకృతి వైద్యులు పిసివి స్వామి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.